పవన్ కళ్యాణ్ గారు జంతువుల కొవ్వు కలిసింది అని మెట్లు కడిగారు దుర్గమ్మ తల్లికి. కానీ ఇప్పుడేమో జంతువుల కొవ్వు కలవలేదు అని అంటున్నారు. మరి పవన్ కళ్యాణ్ ఎప్పుడు ఎందుకని అలా మాట్లాడారు అప్పుడు ఆయన? వాస్తవానికి పవన్ కళ్యాణ్ గారు జంతువుల కొవ్వు అప్పుడు కలిసింది అది ఇది అని మాట్లాడారు, కరెక్టే. అది కాదని రుజువు అయిపోయింది ఇప్పుడు. మరి అప్పుడు ఎందుకు మాట్లాడాడు? దానికి ఇప్పుడు సమాధానం ఎందుకు చెప్పాలి కదా. ఇప్పుడు తప్పు చేసినప్పుడు ఒప్పుకోవాలి ఎవరైనా సరే. అసలు ఏమీ లేకుండానే లేనిపోయిన నిందలన్నీ జగన్మోహన్ రెడ్డి మీద వేశారు. కానీ వాస్తవానికి చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి అంత గొప్ప సీఎం మళ్ళీ ఏపీకి డెఫినెట్లీ వస్తారు. కానీ మీరు చేసిన మోసానికి ఆయన ఈరోజు 4 రోజులు బాధపడచ్చు. కానీ మేమందరం అదే మాట మీద అదే ఆజెండానే మోస్తున్నాము. బతికున్నంతకాలం ఆజెండానే మోస్తాము, అతనికే ఓటేస్తాం. మా దృష్టిలో మీరు సీఎం ఏమో కానీ చంద్రబాబు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏమో, మా దృష్టిలో ఇప్పటికీ కూడా 11 సీట్లు వచ్చినా కూడా మాకు జగన్మోహన్ రెడ్డి గారే సీఎం. తప్పు చేసినప్పుడు ఒప్పుకోవాలి ఎవరైనా సరే. అసలు ఏమీ లేకుండానే లేనిపోయిన నిందలన్నీ జగన్మోహన్ రెడ్డి మీద వేశారు. కానీ వాస్తవానికి చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి అంత గొప్ప సీఎం మళ్ళీ ఏపీకి డెఫినెట్లీ వస్తారు. కానీ మీరు చేసిన మోసానికి ఆయన ఈరోజు 4 రోజులు బాధపడచ్చు. కానీ మేమందరం అదే మాట మీద అదే ఆజెండానే మోస్తున్నాము. బతికున్నంతకాలం ఆజెండానే మోస్తాము, అతనికే ఓటేస్తాం. మా దృష్టిలో మీరు సీఎం ఏమో కానీ చంద్రబాబు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏమో, మా దృష్టిలో ఇప్పటికీ కూడా 11 సీట్లు వచ్చినా కూడా మాకు జగన్మోహన్ రెడ్డి గారే సీఎం.